నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. విశ్వేశ్వర్ రెడ్డి పాతివ్రత్యం, బండరాళ్ళు, సిలిండర్లతో భీభత్సం అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అదేంటి, విశ్వేశ్వర్ రెడ్డి విశ్వరూపమనో, విశ్వేశ్వర్ రెడ్డి బేభత్సమనో, విశ్వేశ్వర్ రెడ్డి అరాచకమనో టైటిల్ పెట్టాలి కదా. మరి నువ్వేంటి ఇలాగ విశ్వేశ్వర్ రెడ్డి పాతివ్రత్యం అని టైటిల్ పెట్టావు అని మీరు ఖచ్చితంగా అడుగుతారు, నాకు తెలుసు అది. అయితే ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను, విశ్వేశ్వర్ రెడ్డి తన పాతివ్రత్యాన్ని ఎవరికి నిరూపించుకుంటున్నాడు, అసలు ఏం జరుగుతుంది ఉరవకొండలో అని చెప్పి పూర్తి డీటెయిల్స్ నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇకపోతే ఉరవకొండకి సంబంధించి ఇప్పుడు ఒక న్యూస్ హైలైట్ అవుతుంది. అదేంటి అనేది మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇదిగోండి, ఉరవకొండలో వైకాపా అరాచకం అని చెప్పేసి ఈనాడులో వచ్చింది. రోడ్లపై వెల్డింగ్ సిలిండర్లు విసిరేసి వీరంగం. మామూలుగా ఈ సిలిండర్లు వెల్డింగ్ సిలిండర్లు, గ్యాస్ బయటకు వస్తుంది, వెల్డింగ్ చేస్తుంటారు మనం బయట షాపుల్లో, వెల్డింగ్ షాపుల్లో చూస్తుంటే. అంటే ఆ గ్యాస్ కనుక లీక్ అయింది అనుకోండి, పరిస్థితి ఏంటి, ఏదైనా అనుకోని ప్రమాదం జరుగుతుంది. విశ్వేశ్వర్ రెడ్డికే బాగానే ఉంటాడు, విశ్వేశ్వర్ రెడ్డికి ఏమైంది, బాగానే ఉంటాడు. ఇక్కడ నిరసన చేసే వైసీపీ కార్యకర్తలు కదా పోయేది, వాళ్ళని అలా ఉసిగొల్పి రోడ్డు మీదకి వచ్చేలాగా సిలిండర్లు బండరాళ్లతోటి వేరంగం సృష్టించమని చెప్పి ఉసిగొల్పి ఆయన బాగానే ఉంటాడు ఇంటి దగ్గర నిరసన చేస్తూ, లేకపోతే రోడ్డు మీదకి వచ్చి కూర్చొని నిరసన చేస్తూ పోయేది వీళ్ళు. ఒకవేళ వీళ్ళల్లో ఎవరికైనా ఏమైనా జరిగిందనుకోండి, సిలిండర్లతో ఆటలాడుతున్నారు చూడండి. ఇతని వయసు ఎంత ఉంటుంది, అటు తిరిగి సిలిండర్ లేపుతున్నాడు పట్టుకుని. ఏమైనా జరిగిందంటే ఏమవుతాడు, నిండా కలిపితే 25 ఏళ్ళు ఉంటాయో లేదో, 30 ఏళ్ళు ఉంటాయో లేదో. ఇంట్లో వాళ్ళు చెట్టంత కొడుకు పోయాడని ఎంత బాధపడతారు. ఈ పక్కన ఉన్నాడు, బాధ్యత తెలియకర్లా కొంచెమైనా వీళ్ళిద్దరికీ, వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఎదిగిన పిల్లలు ఉండుంటారు కదా, వీళ్ళిద్దరికీ ఏమన్నా అయితే ఆ పిల్లల పరిస్థితి ఏంటి, ఆ కుటుంబం రోడ్డున పడదా? కొంచెమైన ఇంగిత జ్ఞానం ఉండదు. అసలు వీళ్ళని ఇలా ఉసుగొల్పిన విశ్వేశ్వర్ రెడ్డికి కాస్తైనా సెన్స్ పనిచేయొద్దు. సో ఇకపోతే ఇక్కడ ఏం జరుగుతుందనే చూద్దాం. అనంతపురం జిల్లా ఉరవకొండలో వైకాపా శ్రేణులు రోడ్లపై సిలిండర్లు, రాళ్లు విసురుతూ అరాచకం ప్రదర్శించాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఉరవకొండ నియోజకవర్గంలో దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు పెరిగాయంటూ వైకాపా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి సోమవారం ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు పిలుపునిచ్చారు. నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గనక వాళ్ళ పాతివ్రత్యం అంటే నిజంగా వాళ్ళు ఏ భూ ఆక్రమణలకు పాల్పడలేదు అని అంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న ఆరోపణల్ని చక్కగా ఆధారాలతో నిరూపించుకోవచ్చు కదా. ఎవరైతే ఆలయ భూములు ఆక్రమించుకున్నారు అని చెప్పి వైసీపీ వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళు ఆరోపణలు చేశారో, మేము ఎటువంటి ఆలయ భూములు ఆక్రమించుకోలేదు, ఇది మేము కొనుక్కున్న భూములు పలానా వ్యక్తి దగ్గర నుంచి పలానా టైంలో పలానా సంవత్సరంలో కొనుక్కున్నామని చెప్పి చెప్పొచ్చు కదా. ఇలా అరాచకాలు చేస్తే సరిపోతుందా? అరాచకాలు చేస్తే ఆరోపణలు అసలు సత్యాలు అయిపోతాయా? ఇది కాస్త ఆలోచించాల్సిన అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విశ్వేశ్వర్ రెడ్డి, ఇదిగోండి చూడండి ఎంత దారుణంగా వీళ్ళంతా కూడా రోడ్ల మీదకి వచ్చి బండరాళ్లతోటి బేభత్సం సృష్టిస్తున్నారు. అవి ఎవరికైనా తగిలితే ఎవరి ప్రాణాలన్నా పోతే ఇంకేమనుందా? చూడండి రోడ్డు నిండా మామూలుగా అదిగోండి ఆ రాళ్ళు చూడండి ఎలా ఎత్తి ఇసిరిసిరేస్తున్నారు. అవి ఎవరికైనా తగిలితే పరిస్థితి ఏంటి? ఇక విశ్వేశ్వర్ రెడ్డి ఆయన నిరసన చేస్తున్న దగ్గర నుంచి పోలీసులు ఎలా తీసుకువెళ్లారు అనేది ఒకసారి చూద్దాం. ఇది పోలీసులు ఆయన్ని అక్కడి నుంచి లాక్కెడుతున్నారు. సరే ఇది ఓకే. గోరంట్ల మాధవ్ వ్యవహారం చూడండి, ఇది ఇంకా కామెడీగా ఉంటుంది. వినండి 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 వినండి. చిత్రం ఏంటంటే, ఒకప్పుడు ఈ గోరంట్ల మాధవ్ కూడా పోలీసు ఉద్యోగం చేసిన వ్యక్తే. పోలీసులు ఎలా ప్రవర్తించాలో ఈయన చెప్తున్నాడు పోలీసులకి. పయ్యావుల కేసు చెప్తేనే పోలీసులు వచ్చి గోరంట్ల మాధవ్ని ఇక్కడి నుంచి ఎత్తేస్తున్నారంట. పయ్యావుల కేసులకి ఇంకా వేరే పని లేదు, ఆయనకే తల చుట్టూ బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గోరంట్ల మాధవ్ని అరెస్టు చేయించడం ఒక్కటే పనిగా పెట్టుకుని పయ్యావుల కేశవ్ పని చేయట్లేదు. పయ్యావుల కేశవ్కి ఓట్లేసి ప్రజలు ఆ ఒక్క రీజన్ కోసమే, గోరంట్ల మాధవ్ని అరెస్టు చేయించడం కోసమే ఓట్లేసి గెలిపించలేదు.
చక్కగా ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. స్కూల్కి రాననే పిల్లాడిని ఎలాగైతే లాక్కెళ్తారో అలా లాక్కెళ్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారట. అదేంటి మరి రఘురామకృష్ణరాజుని వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ నోటీసులు ఇవ్వకుండా ఎలాగైతే అరెస్ట్ చేశారో ఆ రోజు గుర్తు రాలేదా? ఒక పోలీస్ ఆఫీసర్గా గోరంట్ల మాధవ్కి ఆ రోజు గుర్తు రాలేదా? ప్రజాస్వామ్యం ఇది, ఇక్కడ ఇలా చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఆ రోజు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తుంటే బాగుండేది మనం అని చెప్పి ఆ రోజు చెప్పుంటే బాగుండేది కదా గోరంట్ల మాధవ్. ఇవాళ గుర్తొచ్చింది గోరంట్ల మాధవ్కి ప్రజాస్వామ్యం. చక్కగా సినిమా డైలాగులు చెప్పినంత తేలిగ్గా ఉంది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని చెప్పేసి. సో ఇక విశ్వేశ్వర్ రెడ్డి ఇప్పుడు ఏమంటున్నారనేది ఒకసారి చూద్దాం. ప్రియమైన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నమస్కారం. రేపటి రోజు ఉరవకొండలో జరిగిపోయే ధర్నాను ఫెయిల్ చేయడానికి అధికార పార్టీ కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంది. దీనికి అనుగుణంగా పోలీసుల్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రతిపక్ష పార్టీకి నిరసన తెలిపే హక్కు కూడా లేదన్నట్టుగా ఈరోజు అధికార పార్టీ కుతంత్రాలు చేస్తూ ఉంది. అధికార పార్టీ మీద ఈయన ఇంతలా ఎందుకు విరుచుకుపడుతున్నారు? అసలు ఇలా ధర్నాలు చేయించాల్సిన అవసరం, బండరాళ్లతోటి సిలిండర్లతోటి ధర్నాలు చేయించాల్సిన అవసరం, ఆయన కూడా నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం, భూదందాలు జరుగుతున్నాయి, భూదందాలు చేస్తున్నాం మేమని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారని చెప్పి గొడవ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? నిజంగా అధికార పార్టీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కదా భూదందాలు ఆక్రమణలు చేసేది. కానీ ఇక్కడ ఎవరి మీద ఆరోపణ వచ్చింది? ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ పార్టీ మీద, ఆ పార్టీలో ఓడిపోయిన ఎమ్మెల్యే మీద వచ్చింది ఆరోపణ. వాళ్ళెందుకు నిరసనలు వ్యక్తం చేయటం? సో ఇకపోతే ఈ నిరసన వ్యక్తం చేయటం అనే దాని వెనకే అసలైన కిటుకుంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఆ కిటుకు ఏంటి అని అంటే విశ్వేశ్వర్ రెడ్డి ఈ మధ్యకాలంలో నెల్లూరులో ఆర్ ఇక్కడ అనంతపురంలోనో మొత్తానికి రాయలసీమ సమస్యల మీద, రాయలసీమలో నీటి కొరత మీద మాట్లాడతాము, రాయలసీమకు అన్యాయం జరుగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఒక సమావేశం పెట్టుకున్నారు. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా కొంతమంది రాయలసీమ నేతలు కూడా హాజరైనట్టున్నారు. ఆయన గుడ్ మార్నింగ్ కేతిరెడ్డి అంటారు కదా, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, ఆయన కూడా వచ్చారు. ఇంకా కొంతమంది రాయలసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరయ్యారు. అయితే వాళ్ళందరికీ భిన్నంగా మాట్లాడాడు విశ్వేశ్వర్ రెడ్డి. అంటే కూటమి ప్రభుత్వంలోనే కాస్తో కోస్తో నీళ్లు వస్తున్నాయి రాయలసీమకు, ఇప్పుడు మనం గతంలో ఏ ప్రాజెక్టు చేపట్టలేదు, ఏ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయలేదు, ఏ ప్రాజెక్టు కూడా అసలు మనం పూర్తిగా నిధులు కేటాయించలేదు, అలాంటిది మనం ఏమని మాట్లాడతాం, ఏమని చెప్తాం అని చెప్పేసి పార్టీ లైన్ని ధిక్కరించి మాట్లాడాడు. అసలు ఆ మీటింగ్ పెట్టుకున్నదే కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయటానికి. రాయలసీమకి నీళ్లే లేవు, అక్కడ అమరావతిలో డెవలప్మెంట్ జరుగుతుంది, ఉత్తరాంధ్రలో డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పి ఒక భేదాభిప్రాయాన్ని తీసుకొచ్చి రాయలసీమలో ఒక కృత్రిమ ఉద్యమాన్ని తెరలేపాలి అని చెప్పి వైసీపీ రాయలసీమ నేతలకి ఒక ఆదేశం జగన్మోహన్ రెడ్డి నుంచో లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి నుంచో వస్తే దానికి భిన్నంగా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడి కూటమి ప్రభుత్వం మీదే ప్రశంసలు కురిపించాడు. వాళ్ళు ఇంకా గాలేరు నగరి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తున్నారు, ఇంకొకటి కంప్లీట్ చేస్తున్నారు, మరోటి పూర్తి చేయబోతున్నారు, నీళ్ళు ఇవ్వబోతున్నారు, అలాగే రేపో మాపో ఇంకొక ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయబోతున్నారు, బనకచర్ల ప్రాజెక్ట్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు, నదుల అనుసంధానం అంటున్నారని చెప్పి చాలా పెద్ద లిస్టే మాట్లాడుకొచ్చాడు. దెబ్బతోటి వైసీపీ అధిష్టానం ఈయనకి బాగా తలంటినట్టుంది. అందుకే ఇప్పుడు కాస్త గ్యాప్ ఇచ్చి వెంటనే ఈ ధర్నాలు నిరసనలు చేస్తే, ఈ అరాచకాలు చేస్తే ప్రజలు కూడా అనుమానిస్తారేమోనని కాస్త గ్యాప్ ఇచ్చి ఉరవకొండలో ఇదిగోండి ఈ కృత్రిమ ఉద్యమానికి తెరలేపాడు విశ్వేశ్వర్ రెడ్డి. బండరాళ్ళు, గ్యాస్ సిలిండర్లతోటి ఒక భీభత్సానికి తెరలేపాడు విశ్వేశ్వర్ రెడ్డి. మరి ఈ కృత్రిమ ఉద్యమం గురించి, కారణం లేని నిరసనల గురించి మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. విశ్వేశ్వర్ రెడ్డి నిజంగానే జగన్మోహన్ రెడ్డి దగ్గర తన పాతివ్రత్యాన్ని నిరూపించుకున్నాడా? పార్టీలో నుంచి నేను బయటకు వెళ్ళబోవటం లేదు, పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నానని నిరూపించుకోవడానికే ఈ నిరసనలు చేశాడని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.